Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7 CNCI recruitment notification. దీంట్లో different positions ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని, క్లర్క్ అని, సూపర్వైజర్, స్టెనోగ్రాఫర్ ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. కొన్ని ఇవి మీరు ఇందాక నేను చెప్పిన పొజిషన్స్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయనున్నారు. అలాగే డెప్యూటేషన్ బేసిస్లో ఇంకా వేరే పొజిషన్స్ డెప్యూటేషన్ బేసిస్లో ఫిల్ చేయనున్నారు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. 31 అక్టోబర్ లాస్ట్ డేట్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మీ అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేసి దాంట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి రిటన్ టెస్ట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ ఆఫర్ చేస్తారు. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. సిఎన్సిఐ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ మీకు ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయనున్న పొజిషన్సే నేను చెప్పాను ఇది వరకు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని 1 వేకెన్సీ యూఆర్ కేటగిరీలో. యూఆర్ కేటగిరీ వాటికి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెడ్ క్లర్క్. ఇది కూడా యూఆర్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. అండ్ మెయింటెనెన్స్ సూపర్వైజర్ 2 యూఆర్ కేటగిరీలో. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా డెప్యూటేషన్లో ఉంది. స్టోర్ కీపర్ కూడా డెప్యూటేషన్లోనే ఉంది. స్టెనోగ్రాఫర్ 2 వేకెన్సీస్ యూఆర్ కేటగిరీలో. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. దీనికి పొజిషన్ని బట్టి 30 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అలా ఉంది. ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఒఫీషియల్ వెబ్సైట్ cnci.org.in. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 years, గ్రాడ్యుయేట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్. అలాగే స్టెనోగ్రాఫర్కి కూడా గ్రాడ్యుయేట్ విత్ 5 years, దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. హెడ్ క్లర్క్ అయితే 1 యూఆర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ హెడ్ క్లర్క్కి కూడా. అండ్ సూపర్వైజర్ ఇంటర్ ఆర్ ఈక్వాలెంట్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ట్రేడ్ విత్ ఓవర్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా గ్రాడ్యుయేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రాడ్యుయేట్ విత్ షార్ట్ హ్యాండ్ ఆర్ టైపింగ్ స్పీడ్ 80/30 words per minute. అండ్ శాలరీ మీకు పే స్కేల్ కూడా స్టెనోగ్రాఫర్కి అయితే 26,000 ప్లస్ ఉంది. ఇక్కడ యూడిసి 26,000 ప్లస్. అండ్ మెయింటెనెన్స్ సూపర్వైజర్ 30,000 ప్లస్. హెడ్ క్లర్క్ 36,000. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 45,000 ప్లస్ ఉంది. శాలరీ పే స్కేల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది డెప్యూటేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అండ్ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్స్కి అయితే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్, ది క్వాలిఫికేషన్స్, కాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ. అండ్ 2 copies ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పంపించండి. అన్ని కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ పైన మీ సిగ్నేచర్ చేసి పంపాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి ద డైరెక్టర్ చిత్తరంజన్, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, 37 SP ముఖర్జీ రోడ్, క్యాల్కటా 700026. దాంతోపాటు DD 200 rupees DD drawn in favor of director CNCI payable at Calcutta. ఇది SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ వాళ్ళకైతే ఈ డీడీ అవసరం లేదు. మీ అప్లికేషన్స్ని ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించండి. లేదంటే అప్లికేషన్ బాక్స్లో కూడా డ్రాప్ చేయొచ్చు. లొకేటెడ్ ఇన్ అడ్మిన్ బ్లాక్ రీసెర్చ్ వింగ్. ఈ ఇన్స్టిట్యూట్ అడ్మిన్ బాక్స్ అప్లికేషన్ బాక్స్లో అడ్మిన్ బ్లాక్లో మీరు డ్రాప్ చేయొచ్చు. ఇది 31 అక్టోబర్ లోపు మీ అప్లికేషన్స్ వాళ్ళకి చేరేలా చూడండి.
అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ మీ అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి.